సభాధ్యక్షులు ఈనాడు సూర్యాపేట మున్సిపాలిటీ సన్నాహక సమావేశానికి సభాధ్యక్షులు వచ్చినటువంటి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు గుర్బాన్ నర్సయ్య గారు, ఈ సమావేశానికి అతిథులు చేసినటువంటి మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అన్న అటూరు లక్ష్మణ్ గారు, మన పార్లమెంట్ సభ్యులు రఘువీర్ రెడ్డి గారు, ఈ కార్యక్రమానికి అతిథులు ఇచ్చేటువంటి రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్ రమేష్ రెడ్డి గారు, ఏఐసిసి నాయకులు మెంబర్ కామెడీ శివస్వామి రెడ్డి గారు, సూర్యాపేట మార్కెట్ కమిటీ చైర్మన్ వేణారెడ్డి గారు, అదేవిధంగా మన మాజీ నల్గొండ జిల్లా అధ్యక్షులు ప్రస్తుత ఎమ్మెల్సీ అన్న శంకర్ నాయక్ గారు, పిసిసి కార్యదర్శి శకలం రాజేశ్వరరావు గారు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు పెద్దిరెడ్డి రాజా గారు, రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ రవిబాబు గారు, ప్రధాన కార్యదర్శి ఇంకో కార్యదర్శి వెంకయ్య నాయక్ గారు, డాక్టర్ రామ్మూర్తి గారు, రమణారెడ్డి గారు, అదేవిధంగా సభ వేదిక ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఎందుకంటే మనం రేపు జరిగే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ దాదాపు 2 సంవత్సరాలు అధికారానికి వచ్చాక ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అంటేనే బలిదానాల మీద చేసిన పార్టీ, దేశ సమైక్యత సమగ్రత కోసం ఈ దేశంలో ప్రాణాలు బలిదానం చేసిన నాయకులు మన కాంగ్రెస్ పార్టీ ఉన్నారు. రాజభవనాల రద్దు, బ్యాంకుల జాతీయకరణ, హరిజన గిరిజన బడుగు బలైన వర్గాలకు అమ్మ ఇందిరాగాంధీ గారు చేతనిచ్చి ఈనాడు మనం ప్రజాస్వామ్యంలో ఈ విధంగా ఉండేందుకు కోసం ఒక చేతనిచ్చిన వ్యక్తి ఇందిరాగాంధీ గారు. అలాంటి వ్యక్తి ఉన్న పార్టీలో మనం కాంగ్రెస్ కార్యకర్తలు ఉండడం మనం గర్వంగా కోరుకోవాలి. అదేవిధంగా రేపు జరిగే ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీలో అంటే ఈ రాష్ట్రంలో కామారెడ్డి డిక్లరేషన్ లో మన నాయకుడు రాహుల్ గాంధీ గారు బీసీలకు 42% ఇస్తారని చెప్తే మన పార్టీ అధికారానికి వచ్చాక ప్రప్రథమంగా కామారెడ్డి డిక్లరేషన్ పురస్కరించుకొని మన అగ్రకులాల నాయకులు ఏర్పడికి రేవంత్ రెడ్డి గారు బీసీలతో చిత్తశుద్ధి, అదేవిధంగా దానికి డెడికేషన్ కమిటీకి చైర్మన్ గా మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వ్యక్తి ఎస్సీ ఎస్టీ బీసీలకు 42% ఏ విధంగా రావాలని చెప్పి అసెంబ్లీలో చట్టం తెస్తే దాన్ని బీఆర్ఎస్ బీజేపీ అడ్డుకొని చేసినప్పటికీ ఒక్కవాడి ధైర్యంతో మన నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఇండియా కూటమికి సంబంధించిన అందరూ ఎంపీలను పిలిపించి పెద్ద ఎత్తున చేసిండు. సరే ఆర్టికల్ 9 కొంచెం లోపంతో జరుగుతుంది. ఏదేమైనప్పటికీ 42% రిజర్వేషన్లతోటి ఈ రాష్ట్రంలో ఎన్నికలకు పోతా అనుకున్నాం. అది కాకుండా మన కాంగ్రెస్ పార్టీలో మొన్న కూడా సర్పంచ్ ఎన్నికల్లో 42% పైచేలకు మన బీసీలకు ఎస్సీలకు ఎస్సీలకు వేయడం జరిగింది. రేపు జరిగే ఎన్నికల్లో కూడా మన నాయకుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అదేవిధంగా మన నాయకుడు పిసిసి మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా చిత్తశుద్ధితో ఉన్నాడు. మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఎన్ఎస్ఏ నుంచి వచ్చి అపార అనుభవం ఉన్న అన్న లక్ష్మణకు కార్యకర్తల మంచి చెడు అని తెలుసు కాబట్టి ప్రతి ఒక్కరూ ఎలాంటి అలమర్గాలు లేకుండా కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని కాంగ్రెస్ పార్టీ వెన్నెబట్టున్న ప్రతి కార్యకర్తకు న్యాయం చేసే వరకు అందరం కృషి చేద్దాం. ఎందుకంటే రకరకాల పరిస్థితులను రకరకాల రాజకీయాలు కూడా చేసి ఏదో వచ్చి ఈనాడు వచ్చి మగలో పుట్టి తొగలు లేక ఎవరికి వచ్చేది కాదు. కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఎందుకంటే తెలుగుదేశం 10 సంవత్సరాలప్పుడు కూడా రకరకాల ఎన్నో ఇబ్బందులని కాబట్టి చిత్తశుద్ధితో కాంగ్రెస్ పార్టీకి ఎవరెవరు పనిచేస్తున్నారు అందరికీ ఎలాంటి నష్టం జరగకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు న్యాయం చేస్తున్న కోసం అందరం కలిసిమెలిసి ఉండి అలవర్గాలు లేకుండా ఎందుకంటే లక్ష్మణ్ గారు అందరికీ సమన్వయంతో అన్న ప్రతి ఒక్కరు కూడా ఫోన్ చేసి పిలిపించి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా మన ఎంపీ రఘువీర్ రెడ్డి గారు కూడా ఎందుకంటే మన సూర్యాపేట ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఈ ఎన్నికలలో మనం ఎందుకంటే అపారమైన సూర్యాపేటలో ఎంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉండి కూడా మనం కోల్పోయే పరిస్థితి రాకుండా 45 వార్డుల మెజార్టీ మనం గెలుచుకొని కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీ మీద కాంగ్రెస్ జెండా ఎగరేయడం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరుకుంటూ అదేవిధంగా హరిజనులు గిరిజనులు బడుగు బలైన వర్గాలు మైనార్టీలు అదేవిధంగా ఈబీసీల అగ్రవర్గాలు కూడా కాంగ్రెస్ పార్టీ వెనుమట్టులు ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీ పనిచేద్దాం. జై హింద్, జై కాంగ్రెస్.